సో నమస్తే. సో చందు చనిపోవడం జరిగింది. సో చందు గారు వాళ్ళ ఫాదర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. బట్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి. అంటే ఆఖరిగా ఎప్పుడు మీతో మాట్లాడారు చంద్రశేఖర్ చంద్ర గారు మా చిన్న కొడుకు 16వ తారీఖు ఉదయం 10 గంటలకు 3 గంటలు మాట్లాడాడు మాతోటి. ఎందుకంటే కొంచెం విషయం ఇలా మాట్లాడాడు. కొన్ని విషయంలో మాట్లాడినా కొంచెం డీలింగ్ ఉండే. ఆ డీలింగ్ క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిండు, డాడీ పిల్లల్ని చూసుకో, నీ కోడలను చూసుకో, జెర్సే బంజానా అంత చూసుకో అది వేసి చెప్పాడు అనమాట. చెప్పాడు వచ్చిన డబ్బులు ఒక ఇల్లు అమ్మడం జరిగింది. ఇల్లు అమ్మిన తర్వాత డబ్బులు వస్తే పిల్లలకి అప్పచెప్పాడు. నేను ఎవరికి నేను పిల్లలకి తప్పని ఎవరికి డబ్బులు వాళ్ళకు ఒక దారి చూపిస్తా, ఇల్లు కొని కట్టిస్తానన్నా ఏదన్నా ఇల్లు కొనిస్తానని చెప్పి డబ్బులు నా దగ్గర పెట్టుకున్నాను. మా కొడుకు సరే అన్నాడు. డాడీ నేను ఉంటలేను డాడీ, నేను మా పవిత్ర జయరం పోయింది కదా, నేను కూడా ఆమెతోటే పోతున్నా. ముందే చెప్పారు. ముందు 10వ తారీఖు జరిగిన సంఘటన ఇదంతా చెప్పడము. 10వ తారీఖు సరే చెప్పాడు జరిగింది. నేను నా పవిత్ర జయరం పోయినది కాబట్టి నేను కూడా 2 రోజులు ఉండి వెళ్ళిపోతాను డాడీ, పిల్లల్ని మంచిగా చూసుకో అని నీకు అప్పచెప్తున్నా చెప్పాడు. మరి మీరేమని చెప్పారు? ధైర్యం చెప్పలేదు? ఆ రోజు 10 మంది పెద్దలు 10 మంది ఉండి సమక్షంలో చెప్పాను. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాను పిచ్చి వాళ్ళక్కడ? లేదు నేను ఉట్టినే చెప్తున్నా కానీ అట్లా ఏం చేసుకున్నా పిచ్చి అన్నా పిరికోనా అని మళ్ళీ ఒకసారి తిప్పి ఈ మాట చెప్పాడు. మళ్ళీ చెప్పిన తర్వాత 16వ తారీఖు అయింది. 18వ తారీఖు అది పొద్దున లేచి 9 గంటలకు ఇక్కడ నుండి 17వ తారీఖు ఇక్కడ నుండి లేచి లక్కడి కప్పులు పోతున్నా చెప్పి మా డాక్టర్తో చెప్పాడు. ఎడికి రాబోతున్నావు ఇంత పొద్దున ఎందుకు పోతున్నా లేచేందుకు మంగాడుకో ఛాయ్ తాగా అంటే లేదు ఇప్పుడే వస్తా, మొన్న కారు డ్యామేజ్ అయ్యేది కదా, దాన్ని ఎల్ఐసి వస్తుంది, దాని పైసలు తీసుకోవడానికి పోతున్నా అని చెప్పి ఇంట్లో నుండి 9 గంటల 45 నిమిషాలకు వెళ్ళాడు. ఆ రోజు ఉదయం వెళ్ళిన తర్వాత మేము ఉన్న బస్తీలో ఫ్రెండ్స్ మొత్తం ఫోన్లు చేసి అడుగుతారు మావాడు మీ దగ్గరికి వచ్చాడా అనేసి. మాకు ఎంతవరకు మాకు అందుబాటులో లేడు పొద్దున చెప్పి అందరూ చెప్పడం జరిగింది. 3 వరకు మేము వెయిట్ చేసాం. 3 వరకు వెయిట్ చేసిన తర్వాత మా కోడలు ఏం చేసింది, ఇంతకుముందుకు అక్కడికి మణికొండకు 2-3 సార్లు అబ్బాయిలు పోయిన వాళ్ళని పిలిచి 2-3 మణికొండకు బైక్ ఇచ్చి పంపించింది. ఆడ పోయి చూసారప్పు అనేసి తెలుస్తుందని చెప్పినమాట. సరే వాళ్ళు పోయిన ఆడికి పోయిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నారు, అక్కడ పోయిండు ఆ రూమ్ దగ్గర. పోయిన తర్వాత ఫోన్ చేసిండు మళ్ళీ మావనికి. ఫోన్ చేస్తే ఆ రూమ్ లోపలికే గుళ్ళం పెట్టి ఉన్నది. ఆ రూమ్ దగ్గర ఉండి ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది అందులోకి వెళ్ళి. అయితే వాచ్మెన్ చెప్పాడు, వచ్చిండు సార్ 10 గంటలకు వచ్చాడు, నేను టిఫిన్ తేవాలన్నా ఛాయ్ తాగుతామని చెప్తే నాకు ఏమొద్దు టెన్ని చేసి వచ్చాను చెప్పి రూమ్ ఓపెన్ చేసుకొని లోపల గుళ్ళం పెట్టుకున్నాడు సార్ అంతే అని చెప్పి మాకు వాచ్మెన్ చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అని అబ్బాయిలు ఏం చేసిన మళ్ళీ పోయి వాచ్మెన్ పిలుచుకొచ్చాడు. నేను డోర్ మాత్రం ఓపెన్ చేయ, వాళ్ళు పోలీసు వాళ్ళు రావాలి, పోలీసు వాళ్ళు చెప్పిన సార్ ఇట్లా సంగతి జరిగింది సార్, పొద్దున పోయినాక డోర్ ఇంకా తీయలేదు, ఏం సంగతో తెలియదు అని చెప్పి 3 కానిస్టేబుల్ వచ్చారు ఆ రూమ్ దగ్గరికి. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తీయడం జరగలేదు. అయితే ఏం చేశారు, మీరేమవుతారు బాబు అన్నాడు. మేము ఫ్రెండ్స్ అవుతాము అని వాళ్ళు చెప్పారు. మేము తీయము, యాజ్ పర్ రూల్గా వాళ్ళ పేరెంట్స్ ఉండాలి, వాళ్ళ తోటి బంధువులు అని ఉండాలి, అన్న భార్య పిల్లలు ఉంటే మేము ఓపెన్ చేస్తాం. సరే మా కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేశారు, మీరేమవుతారు సార్, మీ తండ్రి సార్ చంద్రకాంత్ గారు, మీరు ఒకసారి మణికొండకు వస్తారా అని చెప్పాడు. సార్ ఇట్లా సంగతి అని చెప్పాడు నాకు జరిగిన క్యారెక్టర్. చెప్పిన తర్వాత నేను ఇమీడియట్లీ 9 గంటల వరకు అక్కడికి పోయినాం. మణికొండకు పోయిన ఒక ఫ్రెండ్ని తీసుకొని బైక్ మీద పోయినాం. అందులో కూడా మా బాబు కూడా చెప్పిన, అరే మీకు ఇట్లా పోతున్నాం ఇట్లా అంటే చెప్తే నేను కూడా వస్తున్నాను డాడీ అని చెప్పి ఆయన డ్యూటీ నుంచి అక్కడికి వచ్చాడు. జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు నేను పోయిన తర్వాత నా డోర్ వెళ్తలేదు, 2-3 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి వెళ్తలేదు సరే అంటే తన్ను అన్నాడు. తంతే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత లోపల ఇక్కడ వస్తే ఇక్కడ బాల్కనీ ఉంది, బాల్కనీ హ్యాంగింగ్ అయి ఉన్నది. దాన్ని అంతకన్నా ఎక్కువ మేము కూడా అడగాలనుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది చందు గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మా పిల్లలకి నేను సరిపడా అమౌంట్ అనేది పెట్టేసి వెళ్తున్నా, వాళ్ళని బాధ్యతగా చూసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. సో అంటే ఈ జర్నీలో అంత సంపాదించారంటారు? అంటే ఆయన ఇంతకుముందుకు పీటీ సార్గా పోస్ట్ చేశారు స్కూల్లో, పీటీగా. దాని తర్వాత అక్కడ నుంచి కొద్ది రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఓపెన్ చేశారు, నైట్లో అది చేశారు. ఇంకా దాని తర్వాత మెల్లగా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళే లవ్ మ్యారేజ్ ఈమెని.
చేసుకున్న తర్వాత ఇక వాళ్ళ బతుకులు వాళ్ళు బతికారు. అందులో ఇద్దరు జాబ్ చేశారు. ఇద్దరికి దాదాపు నెలకు 3 లక్షల దాకా పేమెంట్ వస్తుంది ఇద్దరికి. ఇక వాళ్ళు చేసిన మాకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు 1 పైసలు ఇవ్వలేదు. వాళ్ళు మంచిగానే బతికారు, మంచిగానే ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు జోడైంది. ఎవరు? పవిత్ర జయరాం జోడైంది. ఆమె వల్ల మాకు ఇవన్నీ నష్టాలు జరిగినాయి. మాకు ఇల్లు మాకు బద్దలైపోయింది. మేము రోడ్డు మీదకి వచ్చాము, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఆమె 5 సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం జరుగుతలేదు. పిల్లల్ని చూస్తలేడు, మమ్మల్ని చూస్తలేడు. ఏమిరా ఎట్లా చేస్తున్నావు అంటే, అది నాకు దేవత, నా ఇష్టం, నా అక్కడనే ఉంటా, నేను ఇక్కడ రాను. అంటే ఇప్పుడు పెళ్లి కూడా లవ్ మ్యారేజ్ ఇష్టప్రకారంగా చేసుకున్నారు. వాళ్ళే ఒక వేరే ఒప్పించి చేసుకున్నది. చాలా తిరిగిండు, వాళ్ళ ఇంటికి తిరిగిండు, చాలా రోజులు చేసుకుంటా ప్రేమతో చూసుకున్న అమ్మాయిని వదిలే ఇంకొక అమ్మాయితో వెళ్ళడం వల్ల మీకు ఎలా అనిపించి? మీరు ఏమైనా చెప్పారా? ఎన్నిసార్లు కూర్చుండే పెట్టి టేబుల్ టాక్ 10 మంది వేరే వాళ్ళని తీసుకొచ్చి, మీరు పెద్ద తీసుకొచ్చి కూర్చుండే పెట్టినా మాకెవరేం చెప్పలేదు. నా ఇష్టం, నమ్ముతున్నా, నేను ఇక్కడ రాను చెప్పాడు. చెప్పిన తర్వాత 5 సంవత్సరాల దాకా ఏం చేశాడు, నెలకు 30,000 రూపీస్ ఇస్తున్నాడు. వాళ్ళ ఖర్చులకి, రెంట్ కానీ, స్కూల్ పిల్లలకి, ఫుడ్కి ఎవ్రీ మంత్ 30,000 ఇస్తున్నాడు. అదే ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను చాలా బాధపడ్డాను, బట్ ఎవరికి ఎప్పుడూ చెప్పుకోలేదు అని. బట్ ఇవి కొన్ని పెద్ద మనుషుల వరకు వెళ్తాయి కదా, అలా ఎప్పుడైనా పెద్ద మనుషుల వరకు వెళ్ళి మేమున్నాం కదా. అదే మీ వరకు అందరికి వాళ్ళ కుటుంబం అవ్వచ్చు, మీ కుటుంబం, వాళ్ళ కుటుంబం మేమే అదర్ కాస్ట్ కదా, మా కాస్ట్ కదా, లవ్ మ్యారేజ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు వాళ్ళ అమ్మ ఎక్స్పైర్డ్ అయింది క్యాన్సర్ తోటి. వాళ్ళ నాన్న ఉన్నాడు, నాన్నతో ఇప్పటివరకు సంబంధం లేదు నాన్నతోటి. నిన్న చనిపోయినా కూడా నాన్న రాలేదు. అంటే ఇప్పుడు పవిత్ర గారిని అతిగా ప్రేమించడం వల్ల ఆ డిప్రెషన్లో వల్లే చనిపోయాడు. ఆమె చనిపోయింది. ఆమె తర్వాత నేను కూడా పోతానని చెప్పాడు, ఇంట్లో అందరికి కూడా చెప్పాడు. అటువంటి పని చేయనని చెప్పాడు. వెళ్ళాడు, ఆడపోయి అదే రూమ్లో సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఉన్న కొంతమంది ఎలా అన్నారంటే, చందు చాలా స్ట్రాంగ్, చాలా మంచి, నిన్ను చెప్పి ఎంత జనం వచ్చింది, ఎంతమంది వచ్చారు, అందరూ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఎలాంటి వాటికి భయపడ్డు, వాడు వెనక చాలా మంది ఉన్నారు. అతనికి కొంచెము ఆమెకు మందు పెట్టారు, అది ఉన్నది కరెక్ట్ తెలిసింది. మేము బయట చూపించాను, నాకేం కాలేదు, నేను మంచిగా ఉన్నా కదా, నాకేం కాలేదు, మంచిగా ఉన్నా, నాకేం కాదు అనుకుంటా దులిపేసుకుని వెళ్ళిపోయేవాడు. ఎవరికి ముంగడ ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడేవాడు కాదు. సో అది జరిగి ఉంటుంది, అది జరిగి ఉన్నది. మాకు చూపించినాము, బయట తీసుకురండి, ఇతను వస్తలేడు మా దగ్గరికి. మళ్ళీ తీపిచ్చేస్తే ఇక్కడ ఉండిపోతాడు కదా. అట్లా ఒక్కసారి కాదు, 2-3 సార్లు పెట్టారు. 3 సార్లు. అందుకే ఇంత స్ట్రాంగ్ అయిన అక్కడి ఏదన్నా అక్కడనే ఫేస్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళు అంటే జాగ్రత్తగా చూసుకోవడం ఇలా చేశారంట. నేను వాళ్ళకి ఇంతవరకు ఫేస్ కూడా చూడలేదండి, మేము చూడలేదు, ఇక కుటుంబం చూడలేదు. మొన్న సూసైడ్ చేసుకున్న ఆ రూమ్ పోవడం మొన్ననే, ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా మొన్ననే ఏదో పోలీసు వాళ్ళు పిలిచారు, మా కొడుకు కోసం కాబట్టి వెళ్ళాము. అంటే గత సంవత్సరం మేము అక్కడ వాచ్మెన్ అడగడం జరిగింది, సంవత్సరం నుండి ఉంటారు ఇక్కడ మణికొండలో, సంవత్సరం నుండి ఉంటున్నారు అన్నారు. ఈ సంవత్సరం నుండి తెలియలేదా మీకు అక్కడ ఉంటారు ఇలా అనేసి? మాకు తెలుసు సార్, మణికొండలో ఉంటున్నా అందరూ తెలుసు. మా ఫ్రెండ్స్ కూడా పోయారు అక్కడికి, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు మాకు అక్కడే ఉంటున్నారు. ఫోన్లలో వస్తే మీరు డైలీ చూస్తూ ఉంటాం. అక్కడే మణికొండలో ఉంటుంది, షూటింగ్ జరుగుతుంది, షూటింగ్కి వాళ్ళు ఇద్దరు పోతున్నారు, అది కూడా పెడతాడు. వాడు చాలా తప్పు చేసిందంటే వాళ్ళు ఎంత గలీజ్గా ఉన్నా ఫోన్లో పెట్టి దునియా మొత్తం చూపిస్తాడు. ఈమె తిట్టడం జరుగుతుంది, ఏంటి నీ మొగడా ఆమె మొగడా అనేసి అడగడం జరిగింది బస్తీలో. మరి అంత చండలంగా పెడితే ఎవరు భరిస్తారు సార్? ఆమె అట్లా కూడా భరించింది. మొన్న కూడా ఆమె చనిపోయిన తర్వాత అక్కడ అయిపోయింది కదా, ఇక్కడే ఉండు, పిల్లలతో ఉండు, పిల్లల్ని చూసుకొని నువ్వు ఇంట్లో ఉండు, నీ జాబ్ చేస్తా అని చెప్పడం కూడా జరిగింది. ఇలా చేశాడు. అంటే ఒక ఆడ వ్యక్తి అలా చెప్పడం గ్రేట్, నిజంగా చాలా గ్రేట్. నేను చెప్తాను కదా, పరా ఇంటి పిల్లైనా ఆమె గ్రేట్. సో మీ ఇంటి పిల్లలాగా ఆలోచించి కూతురులాగా నేను చూసుకుంటాను మొదటి నుంచి. నాకు 2 కొడుకులు, 2 కోడలు కదా, కోడలు నాకు బిడ్డలే, నాకు వాళ్ళు అలా చూసుకుంటాను. వాళ్ళకి తెలుసు, నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నాకు తెలుసు. అలా నాకు మర్యాదలు జరుగుతున్నాయి మాకు ఇప్పటికి కూడా. అంటే చందు చూసుకుంటే సీరియల్లో మంచి యాక్టర్గా రన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సినిమాలు కూడా మంచి ఛాన్సులు వచ్చాయని విన్నాం. ఇలాంటి టైంలో అలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పే కదా సార్. మరి ఎందుకు తీసుకోవాలి? ఎక్కడైనా 10 రోజులు ఎక్కడైనా బయట ఊరికి పోయి నీ మనసు మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు రావచ్చు కదా ఇక్కడికి. ఇలా ఎందుకు చేయాడు అంటే ఆయన ఉండలేకపోతున్నట్టు, మాకు ఉండలేకపోతుంది. నేను కూడా అక్కడనే పోయి కలుసుకుంటాం అని చెప్పాడు ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్.
సో చందు గారి బ్రదర్ అయితే మనతో పాటు ఈరోజు ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ఈయనకి ఎప్పుడు తెలిసింది అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఫస్ట్ ఎలా తెలిసింది ఈ ఇన్సిడెంట్? బేసిక్గా ఇదంతా ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఈ ముందు ఏంటంటే ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. ఓకే, ఇంకొకటి వచ్చేసి మెయిన్ వచ్చేసి ఈ పవిత్ర అమ్మాయి, అది రిలేషన్ మ్యారేజా అన్నది అసలు టోటలీ అది డిఫరెంట్ కాన్సెప్ట్. అది వాళ్ళు ఏదో అక్కడ శ్రేణులను కలవడము, వాళ్ళు ఒక బాండింగ్ పెట్టుకున్నది తప్ప ఇదంతా ఏమీ లేదు. అదంతా పబ్లిక్ చేసిన ఇది. ఒకటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, ఏదయ్యారు. సో అన్ఫార్చునేట్ గా మొన్న ఏదో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి ఎంత బాండింగ్ ఉందో, నాకు తోటి యాక్టర్ అని చెప్పేసి తను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ సండే అయింది. ట్యూస్డే రోజు మార్నింగ్ ఇంటికి రమ్మని నేను ఫోన్ చేశాను. ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఐ వాస్ ట్రైంగ్ టు హెల్ప్ హిమ్ విత్ హిస్ డిప్రెషన్ మైండ్ సెట్. అది చేశాను. అతను ఏం లేదన్నా అది ఇదని నన్ను మంచిగా అన్నాడు, అంటే మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత నాకు కొంచెం లాస్ట్ 2 months 1 month నుంచి కొంచెం ప్రాపర్టీ ఇది ఉండే మా ఇద్దరిది, అది మా బ్రదర్స్ది, ఫ్యామిలీ ఏమి లేదు, మా ఇద్దరు సంబంధించి. అది మేము ఏదో డీల్ చేసుకుంటా ఉన్నాం. పాస్ట్ 1 year నుంచి మేము డీల్ చేసుకుంటా ఉన్నాం. అంటే గొడవలు కాదు, ఇద్దరికి పర్సనల్ గా చేసుకుంటున్నాము. అన్నదమ్ములం సెపరేట్ అయిపోయాము అన్నట్టు చేసుకున్నాము. అదొక చిన్న పని ఉండే. ఆ పని వచ్చేసి థర్స్డే పెట్టుకున్నాం. అంటే వెనస్డే రోజు కలిసాడు అన్న పెట్టుకుందామన్నా. ఆ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాం కదా, మనం ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాము. ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటే సరే అన్న రేపు కలుద్దామన్నా మాట్లాడాడు. థర్స్డే వచ్చాడు. అంటే నేను సెపరేట్ ఉంటాం కాబట్టి రమ్మన్నాను, వచ్చాడు, మాట్లాడుకున్నాము. అది ఫైనల్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడవచ్చు ఇప్పుడు కూడా. అంటే సెపరేట్ అయినా కదా, ఇప్పుడు నేను ఏదైనా అనొచ్చు అనేసి చెప్పి నేను మాట్లాడినా స్ట్రాంగ్ గా. ఇదంతా వదిలేసి అయిపోయింది, అది అయిపోయింది, ట్రై టు గెట్ ఇన్ బ్యాక్ సైడ్. మీకు కొంచెం టైం పడుతుంది, వెనక్కి వచ్చేసి అయిపోయింది ఏం చేయలేదు. 1-2 months టైం పడుతుంది. 1-2 months తర్వాత నేను మాట్లాడతా. ఈ టైంలో ఎంత ఉన్నా కానీ కంట్రోల్ చేసుకొని వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి గెట్ ఇన్ టు బ్యాక్ మూడ్ సైడ్ అని చెప్పాను. సరే అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఐ వాస్ టోటలీ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్. అంతా మంచిగానే మాట్లాడుతూ ఉన్నాను. నేను చెప్తున్నా అంతా ఓకే అన్నాడు. మమ్మీ డాడీ వాళ్ళు అదే శిల్ప ఏదో అంటున్నారు, అవన్నీ ఏం లేవు అన్న, అవన్నీ ఏం లేవు, జస్ట్ వాళ్ళు భయపడుతున్నారు. నేను అంత వీక్ క్యాండిడేట్ కాదు, నీకు తెలుసు కదా అన్నా. లేదు నాకు తెలుసు ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్ నాకు తెలుసు. చాలా మందిని అదే అడిగాను, నేను అడిగేటప్పుడు కూడా అన్నారు అంత వీక్ క్యాండిడేట్ అయితే కాదు, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. బట్ ఒక్కసారి ఇలాంటి డిసిషన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారా? నేను 101% నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు నేను మాట్లాడిన విధానం బట్టి చూస్తే కూడా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు, నవ్వాడు. అంతా వీళ్ళంతా ఇట్లా అంటా ఉన్నారు అనేసి నాతో కూడా అన్నారు. నేను పట్టించుకోను అంటే వాడు నువ్వు అదంతా ఉండదు అని గట్టిగా చెప్పాడు. థర్స్డే రోజు సాయంత్రం వరకు మాట్లాడి చేసేసి నేను బయటికి వెళ్తున్నాను వెళ్ళాడు. సరే నేను కూడా పట్టించుకోలేదు, యాజ్ కామన్ గా ఉంటుంది. ఫ్రైడే మార్నింగ్ వీళ్ళు అంటా ఉన్నారు మమ్మీ డాడీ, అరే వాడు ఫోన్ లేపట్లేదు తమ్ముడు అని అంటే నేను ఫోన్ చేసిన, లేపట్లేదు ఫ్రైడే రోజు. సో నేను కొంచెం బయటకు వెళ్ళిపోయాను, నేను మెడిసిన్కి వెళ్ళాను. నేను నాన్న ఫోన్ చేసిండు, వాడు ఫోన్ లేపట్లేదు రామ్ ఫోన్ చేయన్నాడు. మళ్ళీ ఫోన్ చేసిన, లేపలేదు. సో నేను మళ్ళీ వర్క్ లో ఉన్నాను. 6:30కి డాడీ ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాడంట అంటే నేను స్పాట్ అని వచ్చేసి లొకేషన్కి వెళ్దామంటే లేట్ అయిపోయింది. స్పాట్ అని ఉస్మానియాకి వెళ్ళిపోయింది. సో వాడు ప్రాబ్లం ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఒకటే, తన తోటి యాక్టర్స్ అనేది అన్ఫార్చునేట్ గా చనిపోయింది, డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఆ డిప్రెషన్ అనేది వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు, హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. అదే కారణం ఒక హ్యాంగింగ్, అంతకంటే ఇంక ఏమీ లేదు. కానీ అంటే అంతకు ముందు వరకు చందు సార్ యొక్క లైఫ్ వేరు, లైఫ్ స్టైల్ వేరు. ఎందుకంటే నిన్న చూసుకుంటే ఇక్కడ చాలా మంది జనం వచ్చారు. సో తన కోసం ఇంతమంది జనం వచ్చారంటే అందరి దగ్గర ఎంత మంచుకున్నారో అర్థమైంది. ఆ పవిత్ర గారు వచ్చిన తర్వాత నుండి తన లైఫ్ మారిపోయింది. ఆ ఫ్రెండ్స్తో కూడా కలవడం తగ్గించేశారు అని విన్నాం అనమాట. బేసిక్గా పవిత్ర గారి వీడి తమ్ముడు లైఫ్ రావడం, వీడు కలవకపోవడం అనేది, పవిత్ర అనే అమ్మాయి వచ్చేసి తనకి బాగా లైఫ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. లైఫ్ ఇన్ ద సెన్స్ షూటింగ్స్ పరంగా కానీ ఫిలిం పరంగా కానీ ఎక్కువ మోర్ ఏమంటారు అది ఆప్షన్స్ సినిమా ఇండస్ట్రీ అని ఆమె బాగా చూపించింది. తన తమ్ముని కంటే ఆ అమ్మాయి బాగా సీనియర్ యాక్టర్స్. సో ఆ అమ్మాయికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏదో దాన్ని బట్టి వీడికి బాగా ఆఫర్స్ వచ్చాయి. ఆ టైంలో వాడు బిజీగా అయిపోయాడు. కామన్ బిజీకి రెగ్యులర్ బిజీకి తేడా ఉంది. అది కాకుండా మోర్ అండ్ మోర్ బిజీ అయిపోయాడు అంతే. సో దానికి అదొక బాండింగ్ ఉంది వాడికి. నాకు హెల్ప్ చేసింది, నాకున్న 10 ఆఫర్స్ అంటే ఈ అమ్మాయి నాకు 20 ఆఫర్స్ ఇచ్చింది, అంతేగాని ఇంకేమీ లేదు ఇక్కడ.
ఆ కలవకపోవడము, మాట్లాడకపోవడము, రాకపోవడం అనేది కాదు. సర్టన్ టైం వచ్చింది, ఇది కదా టైము, వర్కౌట్ చేయాలి, ఆఫీసర్ నిలుపుకోవాలన్న దృష్టిలో వాడు వెళ్ళాడు తప్ప నెగిటివ్ ఏం లేదు. అంటే రీసెంట్గా చూసుకుంటే మీ పెదనాన్న వాళ్ళు ఎవరో చనిపోయారంట. అవును. సో అప్పుడు కూడా అతను రమ్మంటే వచ్చి అమ్మగారిని డ్రాప్ చేసి వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తా, కొంచెం బిజీలో ఉన్నా అన్నారంట. సో అంటే అంత బిజీలో ఉన్నారంటే ఆవిడ వల్ల బిజీ అయిపోయారా, లేకపోతే రాంగ్ కాన్సెప్ట్. ఆ రోజు అతనికి ఈటీవీ షూట్ ఉండే, ఆ రోజు ఆ షూట్ అనేది ఏంటంటే రీసెంట్ గా కొత్త సీరియల్ ని వాళ్ళు సైన్ చేసింది. సో ఈ కొత్త స్టార్టింగ్ లో వాళ్ళు ఏదైనా మిస్ అవుతే అక్కడ అందుకని అది కూడా స్కిప్ చేయకుండా వచ్చి వెళ్ళాడు. అంత నెగిటివ్. ఇప్పుడు చూసుకున్నా వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు 2 ఉన్నారు. సో అంటే ఇంకా చాలా చిన్న, వాళ్ళు ఏం తెలుసుకోలేదు. వాళ్ళకి కూడా ఫోన్ చేసి అమ్మని నా జాగ్రత్త తమ్ముని అని చెప్పారంట. సో అంటే వీళ్ళకంటూ ఒక సెక్యూరిటీ అనేది ఇచ్చి వెళ్ళారంటారా? అంత ప్లానింగ్ చేసి చెప్పాను కదా, ప్రాపర్టీ అన్నారు కదా, అందులో మదర్ ఫాదర్ ఏం లేదు కాబట్టి మా ఓన్ ప్రాపర్టీ, మా ఇద్దరు 1-2 years నుంచి మనం అనుకుంటున్నాము, సెపరేట్ అయిపోయాము, మన ప్రాపర్టీ కూడా సెపరేట్ చేసుకుందాం అని చెప్పాము. ఆ పరంగా మ్యూచువల్ గా చెప్పుకున్నాం అందరి ముందు. మీరు ఏమని చేసుకోండి అని వాళ్ళు అన్నారు. కావాలి అది ఇప్పుడే తెలుసుకున్నాం. అమ్మ నాన్న బతుకున్నప్పుడే వాళ్ళ ముందు చేసుకొని మంచిగా ఉండడం, దూరం అయినా ప్రేమల దగ్గర తెచ్చుకున్నాం. ఆ టైప్ లో చేసుకున్నాం. కానీ వీడి ఇంటెన్షన్ లో అది అన్ని చేసేసి వెళ్ళిపోతా అన్నంత, అది ఆ రూట్ లో ఉండడానికి మేము అంత గ్రహించలేకపోయాం. సరే, ఫైనల్ అన్న మీకు అతనికి ఉన్న ఒక మంచి బాండింగ్ ఏదైనా ఒక సిచ్యువేషన్ ఏమైనా చెప్పగలరా? మా ఇద్దరి మధ్యలో బాండింగ్ అంటే బ్రదర్స్ కంటే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ బాండింగ్. అంత క్లోజ్గా తిరుగుతాం మేము, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నిట్లో తిరుగుతాం మేము, అలా ఉంటాం. మా పర్సనాలిటీస్ కానీ మా ఇండివిజువాలిటీస్ కానీ అన్ని కలుస్తాం. అంత క్లోజ్గా ఉంటాను నేను వాడితో, వాడు నాతో అంత క్లోజ్గా ఉంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు పార్టీ అంటారా, ఫిలిమ్స్ అంటారా, ఫ్రెండ్స్లో తిరిగి ఏం చేయడం, అన్ని కలిసి మేము అంత క్లోజ్ బాండింగ్ ఉంది మా ఇద్దరు. నిన్నటి వరకు మనతో ఉన్న తమ్ముడు ఒక్కసారిగా లేడు, ఇంకా ఈ ప్రపంచంలో లేడు, రేపటి నుండి చూడలేము అంటే ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? నేను ఇంకా అందు నుంచి బయటికి రాలేదు, ఇంకా డిప్రెషన్లోనే ఉన్నాను. ఏదో పద్ధతి ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. సో నేను కూడా కొంచెం బ్యాక్ రావడానికి టైం పడుతుంది నాకు. వాడి మెమరీస్ కానీ, వాడు చేసిన పనులు కానీ, వాడు నాతో ఉన్న బాండింగ్ కానీ, వాడు ఫ్యామిలీతో కలిసిన బాండింగ్, ఇవన్నీ నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. బాండింగ్కి మాకు అసలు మాటే లేదు, అంత క్లోజ్గా మేము ఉండేవాళ్ళం, అంత క్లోజ్గా. ఇంకో మరీ ఓపెన్గా చెప్పాలంటే మేము ఇద్దరం కలిసి డ్రింక్ కూడా చేసుకునేవాళ్ళం, పార్టీ చేసుకునేవాళ్ళం. తను ఒక చిన్న పార్టీ చేసేసుకొని చెల్లబెట్ట నువ్వు తినేసి పడుకో, అంత బాండింగ్ ఉండేది మా మధ్య. ఎక్కడ అన్న అంటే ఇట్లా, తమ్ముడు అంటే ఇట్లా అట్లా చేసుకోవాలి పెట్టుకోలేదు. ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉండేది. అన్నదమ్ములు ఈ సర్టన్ జనరేషన్లో ఎలా ఉంటారో అది కాకుండా టోటలీ డిఫరెంట్. అంత క్లోజ్ బాండింగ్ మా ఇద్దరు. సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చందు గారి యొక్క పెదనాన్న గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఎప్పుడు తెలిసింది ఈ ఘటన? అసలు మొన్న సాయంత్రం తెలిసింది సార్, 6-7 ఇది అయిపోయిందని చెప్తే నేను, మీకు ఎప్పుడు తెలిసింది? నాకు శుక్రవారము మధ్యాహ్నం తెలిసింది. తెలిసినాక హఠాహుటిన పరిగెత్తాము. పరిగెత్తి అక్కడ చూసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరనే ఉండి ఇక్కడ అందరినీ మన బంధువులను చుట్టాలకు అందరికీ చెప్పాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలా ఉన్నాము. అంటే సార్, ఇప్పుడు చందు అనేవాడు చాలా స్ట్రాంగ్ అని విన్నాం, ఏరియాలో కూడా చాలా మంది మాట్లాడాం. సో అంత స్ట్రాంగ్ వ్యక్తి ఇలా సూసైడ్ చేసుకుంటారు అని మీరు అనుకున్నారా? ఎప్పుడు అనుకోలే, అసలు ఇంతవరకు ఎప్పుడు అనుకోలే అసలు. ఆమె చనిపోయినాక ఈయన కూడా డిప్రెషన్లో వెళ్ళిపోయారు. ఈయన ఏం రాయించారంటే నేను బతకలేను అని చెప్పాడు. నేను అంటే ఒక 2 రోజుల ముందు అందరికి చెప్పాడంట, నేను ఉండా అదే చెప్పాడు. ఇక చెప్పి శుక్రవారం పొద్దున 10 నుంచి 10 లేచి పోయిండు. ఎక్కడ పోతున్నారు అంటే కారు మెకానిక్ పైసలు వచ్చేటున్నాయి, అది యాక్సిడెంట్ అయింది కదా, వచ్చేది ఉందని పోతాని పోయిండు. వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అందరిని కాల్ చేస్తే ఎవరు ఫోన్ చేస్తే ఎవరు లేబడతలేడు. అది లేబడకుంటే వాళ్ళు అంతమంది మా తమ్ముడు ఇట్లా అయిందని అనగానే అలా ఉడిన మన అది ఏమంటారు, బంజారా ఏమంటారు,
మణికొండకి పరిగెత్తాము. అక్కడ వెళ్ళాము. చూస్తే వాచ్మెన్ అడిగాడు, ఇలా వచ్చిండు, హాఫ్ అన్ అవర్ పండుకుంటూ. తర్వాత ఏం సార్ తలుపు కొడితే టిఫిన్ ఏమో తింటామంటే నాకేమొద్దు అని చెప్పేశాడు. ఆఖరిగా నాతోని బేస్తవారం మాట్లాడతాడు. బేస్తవారం మాట్లాడాడు. అదే అడిగాడు, ఇట్లా అయిందా పని అయింది, అంత మంచిగా ఉంది, అంత బాగుంది అంటే అది ఎట్లా అని అన్నాడు. ఆయన మైండ్ డిప్రెషన్లా ఏం చెప్తున్నా అతనికి తెలియదు, అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మరి అతని దెబ్బలు తగిలాయి కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మరి మీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా ఉన్నారు. ఈ రోజు పిల్లలు ఉన్నారు, 2 రోజులు ఉండే, ఇక్కడనే ఉండే, అంత ఉండే. ఆయన మైండ్ డిప్రెషన్లా తెలియదు. అంటే ఇప్పుడు చూసుకుంటే పవిత్ర గారు అనేవారు తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత నుండి మా ఇంటికి రావడం తగ్గించేశారు, మాతో కలవడం తగ్గించేశారు అంటారు. అది కరెక్టేనా? కరెక్టే. సో అంటే వీళ్ళు పరిచయం సీరియల్లోనే అయిందా సార్? ఇంతకు ముందు పరిచయం సీరియల్లోనే అయింది. అంతకుముందు భార్య భర్త మంచిగా కలిసి ఉండేవారు. పెళ్లి చేసుకున్న భార్య మంచిగా కలిసి ఉండేది. అది ఎరపు కామనే కదా లవ్. ఇప్పుడు ఒక ఆడమని సీన్ ముద్దు పెట్టుకున్నాను, అది సినిమా సీరియల్ అంటారు. యాంకర్ ఉంటారు. ఇప్పుడు ఆయన యాక్టర్ కాబట్టి ముద్దు పెట్టుకున్నాను ఒక షార్ట్ అంటారు. సినిమా అంటే తోడు కూడా ఓడిపట్టింది. అది అట్లా. ఇంతవరకు మేము వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు పవిత్ర గారు చనిపోయిన తర్వాత మీరు ఏమని చెప్పారా? జరిగిపోయింది జరిగిపోయింది చెప్పాను. అంటూ నీకు పిల్లలు ఉన్నారు చెప్పాను. వద్దురు అన్ని మర్చిపోరా అంటే ఆయన మైండ్ డిప్రెషన్. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, చాలా బాధపడుతూ చెప్పారు అనమాట. నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను ఏం చేయలేకపోతాను అని. సో ఆ టైంలో అంటే మీరు బయటికి పంపించకుండా ఉంటే ఈ రోజు అతను ఇక్కడ ఇంట్లో ఉండు. బయట ఇల్లు చిన్నది ఉండే, ఆడని ఫ్రెండ్స్ పోతా, అది పోతా, ఇది పోతా అని పోతుంది. అంతే. ఎవరైనా ఏ మొగడైనా కానీ ఇక్కడ పోతున్నా అని చెప్తారా? ఏదో కొంచెం పని మీద పోతాం, ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ వచ్చింది, పని చేయాలి, ఆఫీస్ పని ఉంది, ఏదో అని పోతూనే ఉంటుంది. థ్యాంక్స్.